టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి రాహుల్ గారు. నమస్తే అండి. మనం సినిమాలు తీస్తున్నప్పుడు ఎంత జాగ్రత్త పడినా మొన్నటికి మొన్న ఫోన్లు కూడా అలౌ చేయట్లేదు, వాటర్ బాటిల్స్ కూడా అలౌ చేయట్లేదు మహేష్ బాబు గారి సినిమాకి అని అన్నారు. బట్ నేను ఒక లుక్ వచ్చిందిగా బయటికి. ఆయన ఎవరు? మన మన వాళ్ళు అడుగుతున్నట్టు పృథ్వీరాజ్ సుకుమారన్ విలనా? అసలు ఏంటి విలనా ఏంటో మనకు తెలియదు. వీళ్ళు కావాలని లీక్ ఇచ్చారని కూడా డౌట్. దీనికి అంతటికి కారణం ఒడిషా గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళకి సినిమాలు ఇండస్ట్రీ అయ్యే ఉండవు. వాళ్ళ సినిమాలన్నీ కూడా చాలా చిన్న చిన్న ఉంటాయి ఆ భాషలో. లేకపోతే మన సినిమాని వాళ్ళ భాషలోకి డబ్బింగ్ చేసుకొని సినిమాలు చూస్తూ బతికేస్తుంటారు అనమాట వాళ్ళు. ఆ ఒడిషా గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒరిస్సాలో షూటింగ్ చేసుకుంటున్నాడు పాపం రాజమౌళి, ఎవరికి తెలియకుండా. జక్కన్న సినిమా అంటే ఫోన్లు అలౌడ్ ఉండవు. జూనియర్ ఆర్టిస్టులను కూడా ఫుల్గా చెకప్ చేసి, ఏదో మనం ఒక అసెంబ్లీలోకి వెళ్తున్నప్పుడు, ఒక పార్లమెంట్లోకి వెళ్తున్నప్పుడు చెకప్ చేస్తారు కదా, ఉగ్రవాదులు ఉన్న బాంబులు పెట్టుకొచ్చారా, మానవ బాంబులు పెట్టుకొచ్చినట్టుగా ఆ డిటెక్టర్లతో అంతా చెక్ చేసి లోపలికి పంపిస్తారు. అలాంటిది ఫస్ట్ చేసిన తప్పు ఏంటంటే, ఒరిస్సా గవర్నమెంట్ ఎక్కడో మహేష్ బాబు సెట్ జరుగుతుందని, మా దాంట్లో తెలుగు సినిమా షూటింగ్ జరుగుతోంది, ఇదిగో సెట్ అని వాళ్ళ పేపర్స్లో రిలీజ్ చేసేసింది. పేపర్స్లో ఇట్ కేమ్ ఇన్ ద న్యూస్. శుభ్రంగా ఆయన అదేంటి గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ వేసుకొని, అది ఎక్కడ ఏం చేయాలనుకుంటున్నాడు, ఆ బ్లూ మ్యాట్లో ఏం సృష్టించాలనుకుంటున్నాడో తెలియదు. అది కాక జక్కన్న గురించి తెలిసిందే, డబ్బులు మంచినీళ్ళ ఖర్చు పెట్టిచ్చేస్తాడు ప్రొడ్యూసర్తో ఆయనకు కావాల్సిన అవుట్పుట్ కోసం. ప్రొడ్యూసర్ కూడా రెడీగా ఉంటారు. దట్టు మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా అందరూ ఉన్నారు అక్కడ. అందరూ ఉన్నారు. ఏదో ఏదో దాంట్లో చెక్ చేసుకున్నాక ఒక సెట్ రిలీజ్ చేసేసారు. సెట్ రిలీజ్ చేయగానే జక్కనే తెలిసే లోపలే జక్కనే వెళ్ళి గవర్నమెంట్తో మాట్లాడి, మీరు ఇలా చేస్తే నా సినిమాకి అసలు ఇంతకాలం ఏ హీరోతో నేను చేసిన ఇల్లు లీకులు రాలేదు, సినిమా స్టార్ట్ అయిన 15 రోజుల్లోనే ఎప్పుడో సంవత్సరం తర్వాత ఒక లీక్ వచ్చిన సంతోషంగా భావించాం మేము, అది కూడా దాంట్లో తీసేసాము అనుకున్నాము. బాహుబలి 2 అలాగే అయ్యింది యాక్చువల్గా. సో అలాంటిది నా సినిమా స్టార్ట్ అయ్యి 15 రోజులు కూడా కాలేదు, 15 రోజుల్లోనే 3 లీకులు. ఒకటి మహేష్ బాబు గారి లుక్, రెండోది సెట్, మూడోది సీన్. ఇంకెందుకు ఆయన తీయడం అని జనాలు నిజంగా ఫ్యాన్సే చాలా విస్తుపోతున్నారు. బికాస్ జక్కన్న సినిమాలో అంత లీకులు రావడం ఏంటి, కావాలని రిలీజ్ చేస్తున్నారా, హైప్ ఇవ్వడానికి చేస్తున్నారా? కావాలనే రిలీజ్ అంటే చాలా టైం ఉంది కాబట్టి మధ్య మధ్యలో అట్లా లీక్ ఇచ్చుకుంటే ఒక హైప్ పెరుగుతుంది అనుకోవచ్చు. లేదు, అలాంటి పొరపాటు జక్కన్న సినిమా ఇంకో 10 సంవత్సరాలు లేట్ అయినా పర్లేదు, కానీ అలాంటి పొరపాటు జక్కన్న చేయరు. జనరల్గా ఆయన ఆలోచించే విధానం అలా ఉంటుంది. బికాస్ ఆ తెలియకూడదు కదా. ఇప్పుడు మీరు ఒక మంచి ఫుడ్ చేశారండి, ఆ రెసిపీ చెప్పేస్తే ఎట్లా? అంతే సేమ్ ఆయన సినిమా తీస్తుంటే ఆయన టేకింగ్ కాపీ కొట్టేస్తే ఎట్లా? అలాగే కదా రాఘవేంద్రరావు ఇన్ని సినిమాలకి రాఘవేంద్రరావు ఆయన టెక్నిక్ ఎవరికి చెప్పకుండా సినిమాలు తీసి ఇట్టుకొట్టేవాడు. తర్వాత సౌందర్య లహరి షో అని పెట్టి ఆయన జీవితంలో ఏవైతే టెక్నిక్స్ అన్ని చేశాడో అవన్నీ జనాలకి, డైరెక్టర్లకి, ఇప్పుడు వస్తున్న డైరెక్టర్లకి తెలియాలని చెప్పి అవన్నీ జిమ్మిక్కులని చెప్పుకుంటూ వచ్చాడు. సేమ్ పందా రాజమౌళి గారు పాటిస్తున్నారు. బికాజ్ ఆయన స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి. సో అలా జక్కన్న ఈ పొరపాటు చేశాడా అంటే, అసలు ఆ క్లిప్లో ఎంత అద్భుతమైన క్లిప్ అంటే, విలన్ అక్కడ అంటే విలన్ అంటే మహేష్ బాబు వచ్చి మోకాల మీద మోకరిల్లాడు, అక్కడ కూర్చున్నాడు, తీసుకొచ్చి విలన్ అక్కడ పడేశారు, వాడొచ్చి ఆ వీల్ చైర్లో విలన్ వచ్చి కూర్చున్నాడు. ఆ కట్ చేస్తే విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ అని అంటున్నారు చాలా మంది. మహేష్ బాబు గారు కనిపిస్తూనే ఉన్నారు, వెనకాల అందరూ ఏదో ప్యాట్స్లో చూస్తున్నారు. అంతే, అదొక ఇంటర్నేషనల్ ఏదో గ్రాఫిక్స్ సెంటరా లేకపోతే ఇంకా చుట్టూ ఎక్కడైనా ఉందా? బికాజ్ ఇట్స్ అన్ అడ్వెంచర్ సినిమా. ఆల్రెడీ ఇంట్లో నుంచే లీక్ వచ్చింది బయటికి. ఫస్ట్ విజేంద్ర ప్రసాద్ గారు, మన రాజమౌళి గారి ఫాదర్, మా వాడు మహేష్ బాబు గారితో ఒక అడ్వెంచర్ సినిమా తీస్తున్నారు, నేనే కథ ఇచ్చానని చెప్పేశాడు ఈయన. ఎన్ని లీకులు ఏంట్రా బాబు, ఇంకేం వస్తుంది? ఇంకా లాస్ట్ లో ప్రియాంక చోప్రా ఈయన కలిపి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేసేస్తారేమో లాస్ట్ అని మాట్లాడుతున్నారు బేసికల్ గా. బట్ ప్రియాంక చోప్రా ఇస్ అ విలన్, నెగటివ్ షేడ్ లో కనిపిస్తుంది సినిమాలో. అంటే ఇంత అడ్వెంచరస్ లో మీరు అలాంటి డ్రీమ్ సాంగ్లు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అండి? మీరు ఏమంటారు అంటే పక్కన కమెడియన్స్ కూడా హీరో హీరోయిన్లు డాన్స్ చేస్తున్నట్టు వీళ్ళు కలగని సందర్భాలు లేవు. మీరు రాజమౌళిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారండి. డ్రీమ్ సాంగ్లన్నీ ఆయన బాహుబలితోనే ఎండ్ చేసేసాడు. RRR లో డ్రీమ్ సాంగులు లేవు వీళ్ళకి. ఆ కథ ప్రకారం అదే, ఇప్పుడు ఈ కథ ప్రకారం డ్రీమ్ సాంగులు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆ టైంలో మనం ఓన్లీ దేశభక్తిని మాత్రం. ఇది అడ్వెంచర్ లో డ్రీమ్ సాంగులు ఏంటండి? చెట్లతో ఆకులతో ఎగురుతారు ఏంటి వీళ్ళు? సో అలాంటిది ఏమి ఉండదు. బట్ ఏంటంటే, జోక్స్ అపార్ట్, ఆయన మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇలాంటి వాళ్ళ మీద నేను కఠిన చర్యలు తీసుకుంటాను అని, ఇంక్లూడింగ్ ద గవర్నమెంట్. మీ షూటింగ్కి మాకు పర్మిషన్ ఇచ్చారు, అంతేగాని మా ప్రైవసీని మీరు
బయట చూపించాల్సినంత అవును కదా. పర్మిషన్ మీకు లేదు. దట్ ఈస్ కంప్లీట్లీ అవర్ ప్రైవసీ. యూ కెనాట్ టేక్ దట్. ఇప్పుడు ఈ సీన్ బయటకు వచ్చిన ఒక్క నిమిషంలో ఇప్పుడు రాజమౌళి గారు తీసుకున్న డెసిషన్ ఏంటో తెలుసా? ఆ సీన్ వెళ్ళి తీసేస్తున్నాను ఈ సినిమాలో నుంచి అని డెసిషన్ తీసుకున్నారు. ఇట్ డజంట్ వాంట్ టు పుట్ దట్ సీన్ ఇన్ దట్ మూవీ. ఎంత ఎంత ఒక 3 days షెడ్యూల్ ఒక్క సీన్ లీక్ వల్ల పోయింది. అంటే హీరో డేట్స్ పోయాయి, విలన్ డేట్స్ పోయాయి, అంతమంది ఆర్టిస్టులు, అంత పెద్ద సెట్. ఇంపార్టెంట్ అనుకో మరి అప్పుడు మార్చుకుంటాను కదా అంటున్నట్టుగా మాట్లాడుతున్నాడు. బికాస్ ఈ డజంట్ వాంట్ దట్ లీక్ టు బి కమ్ అవుట్. ఆ సీన్ ఇక్కడ వస్తుందా? ఇప్పుడు అది 3 పార్ట్లు, మళ్ళీ 2 కాదు ఆ సినిమా. SSMB 29 3 parts. ఆ 3 parts లో ఇంకెక్కడైనా పెట్టుకుంటాడేమో తీసేసి. ఓకే. ఇప్పుడు జనాలు ఎట్లయినా కంపేర్ చేస్తారుగా, ఈ సీన్ ఇక్కడ లేదు కదా అంటే రాజమౌళి మనం ఫూస్ చేశాడా అని మాట్లాడతారుగా. అందుకని డైరెక్ట్ గానే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ సీన్ నేను పెట్టదలుచుకోవట్లేదు అని చెప్పి. సో ఇలాంటివన్నీ సినిమాకి ఎఫెక్ట్ అవుతాయి. అందరూ మనం హ్యాపీగా మహేష్ బాబు ఏదో సీన్ వచ్చిందని బయట ఆనందపడుతున్నాం, కానీ ఆ థ్రిల్ మిస్ అవుతాం కదా థియేటర్లో చూసినప్పుడు. ఆబ్వియస్గా ఆ థ్రిల్ కావాలి కదా. రాజమౌళి జక్కని ఎలా, మహేష్ బాబుని ఎలా తీర్చిదిద్దాడనే చూడాలి. ఇప్పటిదాకా చాలా మంది డైరెక్టర్లు మహేష్ బాబుని బాగా తీర్చిదిద్దేశారు. ఇప్పుడు ఈయన స్కూల్లోకి వచ్చాడు. ఈయన స్కూల్లో ఈయన పాస్ అవ్వాలి అంటే ఈయన చెప్పినట్టు వినాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను రాస్తాను ఎగ్జామ్లో అంటే నువ్వు ఫెయిల్ చేసి బయటికి పంపిస్తాడు రాజమౌళి. సో రాజమౌళి గారు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని నేను అంటాను. బట్ అంత ప్రొడ్యూసర్కి నష్టం కలిగించేలాగా రాజమౌళి డిసిషన్ తీసుకొని ఉండడు అని వేరే వర్గాలు కూడా మాట్లాడుతున్నారు. బికాస్ ఇట్స్ అన్ అడారి. ఆ ఎడారిలో అంత పెద్ద సెట్ వేసి మహేష్ బాబు గారిని చూపించడం, దట్ టు సేమ్ మహేష్ బాబు గారు రగ్గడ్ లుక్ ఆ బ్లాక్ అండ్ వైట్ లో, దాన్ని ఎట్లా మార్చుతారు? దట్ టు ఆయన వచ్చి అక్కడ కూర్చోబెట్టడము, డైలాగ్స్ అంతా విత్ డైలాగ్ వర్షన్ బయటకు వచ్చిందండి. అది అంత దగ్గరుండి తీసారనే కదా. అది ఎవరు తీసుంటారో మనోళ్ళే తీసుండాలి ఆబ్వియస్ గా, లేకపోతే ఎట్లా రిలీజ్ చేస్తారు? లేదు మనోళ్ళు కాదు, ఎవడో వాటర్ బ్యానోకి ఎవరో ఉంటారు కదా, ఓహో అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు, ఆ ఒడిస్సాకి సంబంధించిన వాళ్ళు పెట్టేసి ఉంటారు ట్విట్టర్ లో. అయ్యే పని కదా లీక్. ఎవరితో జరుగుతోంది షూటింగ్ అని వాడు పెట్టుంటాడు పాపం పిచ్చోడు, వాడికి మహేష్ బాబు అని తెలియదు కదా అక్కడ. అది అట్లా జరిగిపోయింది అంతే. ఓకే. సో ఇది చూసిన నెటిజన్లు అయితే కాస్త కొంతమంది అయితే ఆ లుక్ ఏంటి అనేది అయితే లెక్కలేసుకుంటున్నారు. కొంతమంది అసలు విలన్ వాళ్ళిద్దరి మధ్య సీన్స్ చాలా బాగుంటాయి, చాలా గట్టిగా ప్లాన్ చేశాడు జక్కన్న అని అంటున్నారే, కానీ మీరు అనుకున్న ప్లానింగ్ అంతా జక్కన్న ప్లానింగ్ వేరే ఉంటది అని చెప్పి కొంతమంది వర్గాలు మాట్లాడుతున్నారు. కానీ ఎంత కాదన్నా ఏదో ఒక కథ అయితే కావాలి మనకి. మహేష్ బాబు గారిని మరీ అంత రగడ్ గాను ఫైట్లు చేసుకునేలాగా చూడలేము. ఏదో ఒకటి కావాలి మనకి. అసలు ఆ స్టోరీ ఏంటనేది జక్కన్న రివీల్ చేయాలంటే షెడ్యూల్ కంప్లీట్ అయ్యి కంప్లీట్ అయిన తర్వాత ఈయనంతటి నేను వచ్చి అనౌన్స్ చేస్తానని చెప్తున్నారు. సో ఎవరుంటారు కాస్ట్, ఆ స్టోరీ ఏంటి, అసలు మహేష్ ని ఎలా చూపించబోతున్నాము అని. ఇప్పుడు బాహుబలి ఉంది, ఒక రాజ్యానికి సంబంధించి అర్థమవుతుంది మనకి. RRR ఉంది, ఒక పేట్రియాటిజం కి సంబంధించి. సో దీంట్లో కూడా ఇప్పటి వరకు మహేష్ ని గోప్యంగా పెట్టి ఆ పూజా సెరమనీ కానీ ఎక్కడ ఏ ఫోటోలు ఎక్కడ ఇవ్వకుండా జాగ్రత్తగా పడిన రాజమౌళికి 3 దెబ్బ మీద దెబ్బలు. సో దీని నుంచి కోలుకొని ఎట్లా రియాక్ట్ అవుతాడా, ఇంకెంత స్ట్రిక్ట్ గా పెడతాడా. మ్యాజిక్ లేకుండా రాజమౌళి సినిమా ఉండదు కదండి, చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.